హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ చూ. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈరోజు మనం ఎఫెక్ట్స్లో ఇక్కడ మనకి ప్రీసెట్స్ అని ఉన్నాయి కదా, ప్రీసెట్స్లో ఏమేమి ఉంటాయి అనేది చూద్దాము. అంటే రోజుకొక ఎఫెక్ట్ అనేది చూద్దాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ ఆల్ అని ఉంది, తర్వాత లూమిట్రీ కలర్, ప్రీసెట్ న్యూ కలర్ అని ఉంది. ఓకే, ఇవన్నీ ఈ రెండు వచ్చేసేసి మనం డిజైన్ చేసుకున్నాయి. ఈ మూడు వచ్చేసేసి మనం చేసుకున్నాయి ప్రీసెట్. అంటే ముందుగా మనం సెట్ చేసి పెట్టుకున్నాము. ఏదైనా కలర్ ఎఫెక్ట్ కావాలి అనుకున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఇవి మనం తీసుకున్నవి ఇక్కడ నుంచి వచ్చేసి బెవెల్ ఎడ్జెస్ దగ్గర నుంచి సిస్టంలో డిఫాల్ట్ గా ఉండేవన్నమాట. ఓకే, చూద్దాము. ఇప్పుడు నేను చూడండి ఒక వీడియోని అయితే నేను తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికైతే డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్కి అయితే వెళ్ళున్నాను. ఈ ఎఫెక్ట్స్ లో ఫస్ట్ వన్ ఏంటి? బెవెల్ ఎడ్జెస్. బెవెల్ ఎడ్జెస్ లో బెవెల్ ఎడ్జెస్ థిక్, బెవెల్ ఎడ్జెస్ థిన్ అనే రెండు ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇవి చూడండి, నేను మనం తీసుకున్న దాన్ని రెండుగా కట్ చేస్తున్నాను. బెవెల్ ఎడ్జెస్ థిక్ తీసుకొచ్చి దీనికి అప్లై చేస్తున్నాను. బెవెల్ ఎడ్జెస్ థిన్ తీసుకొచ్చి దీనికి అప్లై చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఓకే, థిక్, థిన్. ఓకే, అసలు ముందు బెవెల్ అంటే ఏంటి? ఫోటోషాప్ ఎవరైతే వర్క్ చేస్తారో, ఫోటోషాప్లో ఎవరైతే వర్క్ చేస్తారో లేదా ఫోటోషాప్ ఎవరికైతే తెలుసో వాళ్ళకి బెవెల్ అంటే ముందుగానే తెలిసి ఉంటుంది. మనలో చాలా మంది ఫోటోషాప్ అయితే చూసుంటారు కాబట్టి బెవెల్ అంటే తెలుసు ఆల్రెడీ. ఓకే, మనకి తెలుగులో మీనింగ్ ఏంటి అంటే బెవెల్ అంటే ఉబ్బెత్తుగా ఉండే ఆబ్జెక్ట్స్ ని బెవెల్ ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. ఉబ్బెత్తుగా అంటే సపోజ్ మన కీబోర్డ్ లో కీస్ ఎలా ఉంటాయి? ఉబ్బెత్తుగా ఉంటాయి. పైకి వచ్చేసేసి కొంచెం బెండ్ అయ్యి కొంచెం పైకి వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ ఈ విధంగా చూడండి, ఈ విధంగా బెండ్ అయ్యి పైకి కనబడతాయి. ఓకే, దాన్ని బెవెల్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం థిక్ తీసుకున్నాము. ఈ థిక్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎఫెక్ట్ కంట్రోల్ అని ఉంది కదా. ఎఫెక్ట్ కంట్రోల్లో ఇక్కడ చూడండి బెవెల్ ఎడ్జెస్ థిక్. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి బెవెల్ ఎడ్జెస్ థిక్నెస్ అని ఉంది. ఈ థిక్నెస్ ని పూర్తిగా పెంచేస్తే ఇలా ఉంటుంది. అంటే మనకు ఒక కొండ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట. లేదా ఒక కోన్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని నేను ఇందాక ఎంత ఉంది? 1.5 ఉంది కాబట్టి సేమ్ 1.5 పెట్టేసి 0.15. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు లైటింగ్ యాంగిల్ అని కనపడుతుంది చూడండి, ఇక్కడ 45 degrees ఉంది, -45 degrees ఉంది. దీన్ని నేను చూడండి, ఇప్పుడు లైట్ ఎట్ వచ్చింది? రైట్ సైడ్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు డౌన్ ఉంది లైట్. ఓకేనా, అక్కడ మనకి యాంగిల్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే నేను లైట్ ఇటు నుంచి వేసినప్పుడు నాకు ఇటు షాడో వస్తుంది. ఓకే, అలాగే లైట్ కలర్ ఏది కావాలి? ఈ లైట్ కలర్ వచ్చేసేసి చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ని మీరు పెట్టుకోవచ్చు. బ్లూ ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి గ్రీన్, లేదా ఈ కలర్ పెడదాం. చూడండి, ఇప్పుడు నేను లైట్ని చూడండి, ఇక్కడ కూడా ఆ షేడ్ కనబడుతుంది. ఓకే, లైటింగ్ లో ఆ షేడ్ వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు కనపడుతుంది కదా, బాగా థిక్ గా ఇప్పుడు కనపడుతుంది చూడండి. ఓకే, అది ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నప్పుడు ఈ లైటింగ్ కింద ఉంది. మీరు చివరికి వచ్చేటప్పటికి, ఈ క్లిప్ చివరికి వచ్చేటప్పటికి లైటింగ్ పైకి రావాలనుకుందాం. పైకి రావాలంటే చూడండి, ఇక్కడ ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు లైటింగ్ యాంగిల్ ఇక్కడ టోగల్ యానిమేషన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి దీని చివరికి వచ్చినప్పుడు చూడండి, ఈ లైటింగ్ యాంగిల్ ఎక్కడ కావాలి? నాకు ఇక్కడ కావాలి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూడండి.
ఓకే, చివరికి వచ్చేసేసింది. అలా ఇలా అయితే మనం చేసుకోవచ్చు. అసలు ఈ బెవెల్ అండ్ ఎంబోజ్ ఎందుకు వాడతాము అంటే జస్ట్ ఏదైనా బార్డర్ లాగా చూపించాలి అనుకున్నప్పుడు మాత్రమే వాడతాం. ఫోటోషాప్ లో అయితే ఫొటోస్కి అయితే ఎక్కువ వాడుతూ ఉంటాం, ఫోటో ఫ్రేమ్స్ అలాంటి వాటికైతే ఎక్కువ వాడుతూ ఉంటాము. ఇక్కడైతే చాలా తక్కువ వాడటం అనేది. బట్ మీరు ఏదైనా వీడియోకి ఒక స్ట్రోక్ లాగా కానీ లేదా ఒక చుట్టూతో ఒక ఫ్రేమ్ లాగా కానీ చూపించాలి అనుకున్నప్పుడు ఈ రెండు ఆప్షన్స్ అయితే మీకు ఉపయోగపడతాయి అన్నమాట. థిక్, థిన్, బెవెల్ ఎడ్జెస్ థిక్, బెవెల్ ఎడ్జెస్ థిన్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, చూడండి మళ్ళీ దీని దగ్గర కూడా క్లిక్ చేద్దాము ఒకసారి. సేమ్ అవే ఆప్షన్స్ అయితే రిపీట్ అవుతాయి. ఓకే, కాకపోతే అది థిక్ గా ఉంటుంది, ఇదేమో థిన్ గా ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఓకే, ఇది ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. ఓకే, క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లేదా నచ్చకపోతే ఏం నచ్చలేదు అనేది కామెంట్ చేయండి, దాన్ని నేను మాడిఫికేషన్ చేసుకొని మళ్ళీ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను.